ఇప్పుడు మన కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళంలో మోకాళ్ళ తుంటికీళ్ళ మార్పిడి ఆపరేషన్ జరుగుతున్నాయని మీలో ఎంతమందికి తెలుసు? నేను మీ ఉపేంద్ర. ఇప్పుడు మనతో పాటు ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ ప్రాక్టీసింగ్ ఇన్ లివర్పూల్ యూకే డాక్టర్ గూడెన రవీంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో ఈ ఆపరేషన్స్ కోసం వినే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో అండి. సార్ మీకోసం చెప్తారా? నా పేరు డాక్టర్ గూడెన రవీంద్ర అండి. నేను మన శ్రీకాకుళం జిల్లాలోనే పుట్టి పెరిగి ఇక్కడే స్కూలింగ్ అంతా చేసుకొని, నేను ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత మన యునైటెడ్ కింగ్డమ్ లివర్పూల్‌లో ఎళ్ళి అక్కడ ట్రైనింగ్ అయ్యానండి. అక్కడ అపారమైన అనుభవం సంపాదించుకున్నాం మన కీళ్ళ మార్పిడిలో. ఆ తర్వాత కెనడా, అమెరికాలో ప్రాక్టీస్ చేసి ఇంకా ఫర్దర్ నాలెడ్జ్, అనుభవం సంపాదించుకున్నాను. కానీ మనం ఇక్కడ పుట్టి పెరిగి మన జిల్లా వాసులకి ఏదో ఒకటి చేద్దామన్న సమయం చూస్తున్నాను. ఆ సమయంలో మన బొల్లినేని భాస్కర్‌రావు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన హాస్పిటల్ ఇక్కడ నిర్మించారు, కిమ్స్ హాస్పిటల్. దీన్ని మన బొల్లినేని అద్విక్, గూడెం సోమేశ్వరరావు గారు ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. ఆ సమయంలో నేను చూస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి ఆ సర్వీసెస్‌ని ఇక్కడ అందించగలరని అడిగినప్పుడు నేను సహృదయంగా యాక్సెప్ట్ చేసి ఇక్కడికొచ్చి మన కీళ్ళ మార్పిడి ఆపరేషన్స్‌ని స్టార్ట్ చేశాను. సార్ ఇక్కడ ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు సార్? మనం ఇప్పుడు మోకాళ్ళ, తుంటి, కీళ్ళ మార్పిడి ఆపరేషన్స్ వరకు ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నామండి. ఆ తర్వాత భవిష్యత్తులో ఆర్థ్రోస్కోపీ సర్వీసెస్ అనేవి, అంటే లాప్రోస్కోపీకి చిన్న రంధ్రాల ద్వారా చేసే మోకాళ్ళ ఆపరేషన్ సర్వీసెస్ భవిష్యత్తులో అందించాలని చూస్తున్నాం. సార్ మోకాళ్ళ సమస్యల కోసం చెప్తారా? మోకాళ్ళ సమస్యలు డిఫరెంట్ ఏజ్ గ్రూపుల్లో డిఫరెంట్‌గా వస్తుంటాయండి. మన యంగ్ ఏజ్ గ్రూప్‌లో యవ్వనంలో ఉండేటప్పుడు మనం పరిగెట్టడం వలన గానీ, ఆడటం వలన గానీ, గుజ్జు చిరిగిపోవటం లేదా కండరాల ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. అలాంటి వాటన్నిటికీ సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలా కాకుండా మనకి ఏజ్ పెరిగే కొద్దీ మోకాళ్ళ అరుగుదల వస్తుంది. దాన్ని ఆర్థరైటిస్ అంటారండి. ఆర్థరైటిస్ అనేది నొప్పిని కలుగజేస్తుంది. తర్వాత మన మూవ్‌మెంట్స్‌ని వాటిని రెడ్యూస్ చేస్తుంది. దానివలన మనకి దినచర చర్యలు అన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. సార్ అసలు ఆర్థరైటిస్ ఎందుకొస్తుంది సార్? మనకి వయసు పెరిగే కొద్దీ మోకాల్లో ఉన్న గుజ్జు నెమ్మదిగా అరిగిపోతుందండి. దానివలన ఏంటంటే ఆర్థరైటిస్. అది మెయిన్ రీజన్. దాంతో పాటు హెరిడిటరీ అని ఒకటుంటుంది. మన పేరెంట్స్‌కి వాళ్ళకి ఆర్థరైటిస్ ఉంటే అది మనకి వేగంగా వచ్చే అవకాశం కూడా ఉంది. అదొకటి. దాంతో పాటు మనకెప్పుడైనా చిన్నప్పుడు యాక్సిడెంట్లు అయ్యి గుజ్జు చినిగిపోవటం అలాంటిది అయినప్పుడు అవన్నీ ఆర్థరైటిస్ ప్రిడిస్పోజ్ అవుతాయి. ఇవన్నీ ఒక రకం. దాంతో పాటుగా మన ఆహారపు అలవాట్లు, మన దినచర్యలు ఇవన్నీ కూడా మనం లావుగా ఉన్న, బరువు ఎక్కువగా కీళ్ళ నుంచి వెళ్ళటం వలన ఆర్థరైటిస్ కొద్దిగా వేగంగా వస్తుంది నార్మల్‌గా కన్నా. సార్ ఇప్పుడు ఆర్థరైటిస్ వచ్చేటప్పుడు మనకు అందుబాటులో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? మనకి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఆర్థరైటిస్‌ని మనము డిఫరెంట్ స్టేజెస్‌లో పెడతాము. ఒక స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాం. స్టేజ్ 1, స్టేజ్ 2లో ఏంటంటే గుజ్జు పూర్తిగా అరిగిపోకుండా కొద్దిగా డ్యామేజ్ మొదలవుతుంది. కానీ గుజ్జు ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మనము కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని, లైఫ్ స్టైల్ మార్చుకొని, ఆహారపు అలవాట్లు మార్చుకొని, కండరాలని బలోపేతం చేసుకుంటే తొడ కండరాలని వీటిని అది మన మోకాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఆర్థరైటిస్ ప్రోగ్రెషన్‌ని తగ్గిస్తుంది. నొప్పి పెయిన్ కిల్లర్స్, నొప్పి మాత్రలు తీసుకోవటం, తర్వాత అప్పుడప్పుడు నీ ఇంజెక్షన్‌లు కావాలంటే ఏసుకోవచ్చు. అవన్నిటి వలన ఏంటంటే నొప్పి నివారణ అవుతుంది. అప్పుడు మనకి కండరాలని వాటిని స్ట్రెంథెన్ చేసుకునే అవకాశం వస్తుంది. అది కాకుండా స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాము. స్టేజ్ 3, స్టేజ్ 4లో ఏంటంటే గుజ్జు బాగా అరుగుదల అయిపోయి బోన్‌లు 2 ఎముకలు 2 రాసుకోవటం వలన మనకి నొప్పితో పాటు కరకర శబ్దాలు రావటము, మనకి మూమెంట్స్, మోకాల్లో మూమెంట్స్ తగ్గిపోవటం ఇది జరుగుతుంది. అలాంటి సమయం వచ్చేటప్పుడు మోకాళ్ళ మార్పిడి, కీళ్ళ మార్పిడి అనేది వెరీ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్. అది చక్కగా ఫలితాన్ని ఇస్తుంది. సార్ ముందుగా కీళ్ళ మార్పిడి కోసం వివరించండి సార్. ఈ కీళ్ళ మార్పిడి అనేది చాలా సక్సెస్‌ఫుల్ ఆపరేషన్ అండి. నేను ఇక్కడ మన లివర్పూల్‌లో వేల కొద్దీ ఇది ఆపరేషన్‌లు చేస్తున్నాను. ఇది చూపించాలంటే నార్మల్‌గా ఇలాగా ఇది అనేటప్పుడు ఇక్కడ ఎముకలు 2 రాసుకొని, గుజ్జు అరిగిపోయి ఎముకలు 2 రాసుకొని నొప్పి వస్తుంది. దాన్ని మార్పిడి చేసి ఇటువైపు స్టీలు, ఈ మధ్యలో ప్లాస్టిక్ వేస్తాం. దానివలన ఏంటంటే కీళ్ళు ఇలా మూవ్ అవుతూ
ఎముకలు రాసుకోకుండా ఉంటాయి. దానివలన మనకి నొప్పి రాకుండా ఉంటుంది. మంచి మూమెంట్ కూడా వస్తుంది. ఇది చక్కగా ఉంటుంది. మన్నిక ఇంచుమించు 20-25 సంవత్సరాల వరకు మనకి మన్నికనిస్తుంది. సార్ మీరు కూడా వినే ఉంటారు, ఈ కీళ్ళ మార్పిడి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. వాటిని మా కోసం కొంచెం వివరించండి సార్. అది నేను ఈ మధ్య విన్నానండి. మనం పేషెంట్స్‌ని కన్సల్టేషన్ చేస్తుండేటప్పుడు వాళ్ళొచ్చి వాళ్ళ మట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చాలా భయపడిపోతున్నారు ఈ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకోవటని. ఎందుకంటే వాళ్ళు చూసిన ఇంతకుముందు డాక్టర్లు గానీ, లేకపోతే వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు వీళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి వాళ్ళందరూ చెప్పేదంటే ఈ ఆపరేషన్ చేసుకుంటే మనం ఇంకా తిరుగాడలేము. మనం వీల్ చైర్‌లోనో లేకపోతే కూర్చొనే ఉండాల్సొస్తుంది. అలాంటి అపోహలు చాలా ఉన్నాయి. కానీ అవేవి నిజం కాదండి. మనకి అనుభవం అయిన సర్జన్ చేత ఎవరి చేతనైనా చక్కగా కీళ్ళ మార్పిడి చేసుకుంటే ఇది వెరీ సక్సెస్‌ఫుల్ ఆపరేషను. ఇది మన రోజువారీ దినచర్యలు అవి చక్కగా చేసుకోవటానికి సహకరిస్తుంది. అలాగే మన్నిక వరకు 20-25 సంవత్సరాల వరకు ఇది చక్కగా మన్నుతుంది. ఆ తర్వాత కావాలంటే మళ్ళీ మనం కీళ్ళ మార్పిడి చేయవచ్చు. సరే, ఈ ఆపరేషన్ అయ్యాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి క్వెషన్ అడిగారండి. ఎందుకంటే ఇది ఆపరేషన్ చేయటం ఒక్కటే కాదు. ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు చేసుకొని ఎంతగా ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజ్‌లు చేస్తామనే దాన్ని బట్టి దీని ఔట్‌కమ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అవును సార్. ఇనీషియల్‌గా ఆపరేషన్ అయిన 2-3 వారాల వరకు కొద్దిగా వాపు, నొప్పి ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో మనం ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజ్ చేసుకొని నీ మూవ్‌మెంట్స్ కంప్లీట్‌గా రీగెయిన్ చేసుకుంటే మన డైలీ యాక్టివిటీస్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. దాంతోపాటు మనం రికవర్ అయిన తర్వాత పరిగెట్టటము ఇలాంటివి కొద్దిగా తగ్గించుకోవాలి. అది తగ్గించుకుంటే ఆ మన్నిక ఇంకా కొద్దిగా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. 20 సంవత్సరాలు రావాల్సింది 25 సంవత్సరాలు వస్తుంది. సార్, ఈ కీళ్ళ మార్పిడిలో ఆధునిక పద్ధతులు ఏమైనా ఉన్నాయా సార్? యెస్. ఇట్స్ వెరీ గుడ్ క్వెషన్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇది. ఎందుకంటే మనం ఇప్పటివరకు కీళ్ళ మార్పిడి చేస్తున్నాము. మన అనుభవము ఇదంతా యూజ్ చేసి ఇవి చక్కనైన ఆపరేషన్‌లుగా ఫలితాన్ని ఇస్తున్నాయి. కానీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయటానికి ఇప్పుడు రోబోటిక్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఆ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్స్ అనేది కొత్త పరిజ్ఞానం. దీనివలన ఏంటంటే నీ రిప్లేస్మెంట్ మెకానికల్ అలైన్మెంట్ అంటారు. ఆ మెకానికల్ అలైన్మెంట్ రిస్టోర్ చేయటం వలన మన నీ మోకాళ్ళు సహజంగా మన మోకాళ్ళు ఎలా ఉందో నీ రిప్లేస్మెంట్ తర్వాత కూడాను అదే విధంగా పనిచేస్తుంది. దానివలన ఏంటంటే మనం కీళ్ళ మార్పిడి చేసుకున్నామా లేదా అనే విధంగా ఉంటుంది. దానివలన రోబోటిక్స్ అనేది హెల్ప్ చేస్తుంది దాన్ని మనము నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి కిమ్స్ హాస్పిటల్‌లో ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సార్, ఇక్కడ కిమ్స్ శ్రీకాకుళంలోనే మీరు పర్మనెంట్ ప్రాక్టీస్ చేస్తుంటారా? లేదండి. నేను లివర్‌పూల్ యూకేలో అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ ఈ సర్వీసెస్ మన కిమ్స్‌లో అందజేయటానికి ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి వస్తూ ఇక్కడ రెగ్యులర్‌గా ఈ సర్వీసెస్, ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తుంటాను. సార్, హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. మీరు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి ఆపరేషన్ కూడా 100% సక్సెస్ రేట్‌తో ఉన్నాయి. థాంక్ యూ అండి. అలానే మీరు ఈ భవిష్యత్తులో తీసుకొచ్చే ఆధునిక టెక్నాలజీని కూడాను ఇక్కడ అదే సక్సెస్‌ని కొనసాగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. అలానే మీ సమయాన్ని మాకు, మా కిమ్స్ హాస్పిటల్‌కి, అలా శ్రీకాకుళం ప్రజలకి అందించినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ ఫర్ కమింగ్. థాంక్ యూ అండి. థాంక్ యూ.